సార్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సార్, ఈ కొల్లూరు ఇటు సైడే కోకాపేట, కొల్లూరు, మోకిల, గండిపేట ఇటు సైడ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి సార్. ఇప్పుడు ఐ మీన్ టోకెన్ అమౌంట్ ఆ స్టేజ్లో ఉన్నాయి. సో చాలామంది ఎట్లా అంటే, నా ఫ్రెండ్స్లో చాలామంది తీసుకుందాము అని చెప్పేసి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ 2 CR సార్, బట్ హ్యాండ్ ఓవర్ టైం మాత్రం 4 years 5 years అలా చెప్తున్నారు. అంటే ఈరోజు పడుకొని రేపు లేగడానికే మనకి బతుకుతామో లేదో అన్న గ్యారంటీ మనకి లేదు. కానీ 5 సంవత్సరాలకి నేను ఏం చూసి అంత ఇన్వెస్ట్ చేయాలి అని అంటారు? సరే మీరు అంటారు మేడం అన్నీ A to Z అన్నీ పక్కాగా ఉంటాయి, ఎవరో ఒకరు మనకి ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు, పెట్టొచ్చు అని చెప్పి. ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా జరిగిపోతే నేను ఇన్వెస్ట్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. 5 సంవత్సరాల్లోనే నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు అన్న నమ్మకం కూడా లేదు. 5 years 4 years అనేది ఇట్స్ ఎ హ్యూజ్ టైం సార్. అది కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేశారు అని అంటే మాత్రం మనం లాస్ అయిపోయినట్టే కదా. సో స్టార్టింగ్ స్టేజ్లోనే 2 కోట్లు పెట్టే అంత వర్త్ కూడా ఉందంటారా ఆ చుట్టుపక్కల మొత్తం? అది ఫేమస్, వీ నో దాట్, బట్ ఒక క్వశ్చన్ అట్లా అయితే మేడం దానికి యూనివర్సల్ ఆన్సర్ ఇవ్వలేం మనం. జనరలైజ్ చేసి అంటే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మీ డ్రీమ్స్, మీ గోల్స్ వేరే ఉంటాయి, నావి వేరే ఉంటాయి, ఇంకొక పర్సన్ ఇంకోలాగా ఉంటుంది. సో మనము ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ విల్లా కానీ మీరు చెప్పిన సో ఏరియాలో తీసుకోవాలనుకున్నప్పుడు మన పర్పస్ ఏంటి? సో మనం ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటున్నామా, ఆర్ మన ఒక సొంత ఇల్లు ఉండాలి సిటీలో అనేది తీసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది, మన లోన్ పొటెన్షియల్, మన ఈఎంఐ మనం ఎంత పెట్టుకోగలము. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెంబర్ 3 మీరు చెప్పినట్టు లొకేషన్ ఎలాగో ప్రైమ్ లొకేషన్ ఉంది. సో అందరూ కొంటున్నారనో లేకపోతే ఇది 5 yearsలో డబులో త్రిబులో అయిపోతుందనో, నేను పెట్టిన 1 CR 2 3 CR అవుతుందనో కాకుండా మన పర్సన్ టు పర్సన్ మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది, మన పర్పస్ ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు దాన్ని కొంటున్నాం? ఇన్వెస్ట్మెంట్ కోసం మనకు ఫ్లాట్ బెటరా, ఓపెన్ ప్లాట్ బెటరా, అవి కన్సిడర్ చేసి తీసుకోవాలి మేడం. అంతేగాని హ్యాండింగ్ ఓవర్ 5 years తర్వాత అయితే అప్పటి వరకు వెయిట్ చేస్తాను అంటే హ్యాండ్ ఓవర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీరు చెప్పినట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిల్డర్. సో ఆ బిల్డర్ ట్రస్ట్ వర్త్ ఏంది, ప్రీవియస్ చేసిన ప్రాజెక్టులలో టైం లైన్ ఎలా ఉంది, ఈ ట్రాక్ రికార్డ్ అంతా మనం చెక్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఇంకా మనుషులకు ఏదైనా జరుగుతాయంటే అది అన్ప్రెడిక్టబుల్. అది ఓపెన్ ప్లాట్ కొన్నా జరగవచ్చు, ఇల్లు కొన్నా జరగవచ్చు, ఫ్లాట్ కొన్నా జరగవచ్చు. మీరు ఒకవేళ ఎక్కువ వెయిట్ చేయలేను 4-5 years హ్యాండింగ్ ఓవర్ అంటే రెడీ టు మూవ్ ఇన్ ఉన్నది తీసుకోవడం బెటర్ కదా. సో ఈ సైడ్ ఏరియాస్ అన్నీ ఇలా ఉంటే ఫ్యూచర్ సిటీ మనకి అసలు ఒక 1 year నుంచి వినిపిస్తున్న పేరు ఏంటంటే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు, మన ఫ్రెండ్స్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎవ్రీవన్ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎవరు లాభ పొందుతున్నారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది కొంతమందికి. అసలు ఈ ఫ్యూచర్ సిటీ ఏంటి, అసలు ఈ ఫోర్త్ సిటీ అంటే ఏంటి, అది ఎక్కడ వస్తుంది, అక్కడ ఏమేమి వస్తాయి, అలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఒక రియల్టర్గా 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు నేను ఈ 2 questions అడిగితే మీరేం చెప్తారు? యా మేడం, సో ఇది కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ జనరల్ సోషల్ మీడియాలో. మీరు ఎక్కడ ఎవ్రీవేర్ చూసి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అంటే ఇనిషియల్గా యూస్ టు కాల్ ఇట్ 4th city మేడం. అంటే ఆల్రెడీ మనకు ట్విన్ సిటీస్ ఉండే, తర్వాత సైబరాబాద్ యాడ్ అయింది, 4th city మనకు ఈ ఫ్యూచర్ సిటీ అయింది ఇప్పుడు నేమ్ అనేది. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది మేడం 30,000 acresలో 7 మండలాలలో 56+ విలేజెస్ని కలుపుతూ వస్తుంది. ఆల్మోస్ట్ 765 square kilometer రేడియస్లో వస్తుంది ఫ్యూచర్ సిటీ అనేది. ఇది ఒక గవర్నమెంట్ సెజ్ కాదు, ఒక చిన్న ప్రాజెక్ట్. మనం నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఫ్యూచర్ సిటీ. అంటే ఒక కొత్త నగరాన్ని నిర్మించే ప్లాన్ అనేది చేసింది గవర్నమెంట్. 2037 ప్లాన్, 2041 ప్లాన్, ఇలా డిఫరెంట్ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు అనమాట. ఈ ఫ్యూచర్ సిటీలో ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఇన్ని ఎకరాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా మేడం. ఎట్ ద సేమ్ టైం అక్కడ 5 types ఆఫ్ ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే AI సిటీ ఆర్ AI హబ్ అనుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏంది ఎడ్యుకేషన్ హబ్, ఇంకొకటి ఏంది ఎలక్ట్రానిక్స్ హబ్, ఇంకొకటి లైఫ్ సైన్సెస్ హబ్, ఇంకొకటి హెల్త్ హబ్. ఇలా 5 hubs 30,000 acresలో 765 square kilometer రేడియస్లో ప్లాన్ చేస్తున్నారు. సో దీనికోసం రీసెంట్గానే గవర్నమెంట్ FCDA బిల్డింగ్ ఓపెన్ చేసినారు. ఆ బిల్డింగ్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ పవర్ గ్రిడ్, కొన్ని 220 kV సబ్ స్టేషన్ ఇలాంటివి ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి. ఈ ఫ్యూచర్ సిటీకి కూడా మనకు ఔటర్ రింగ్ రోడ్ రావిరాల నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని ఇస్తున్నారు డైరెక్ట్గా మీర్ఖాన్పేట వరకు. సో జనరల్ అయితే మనం గుడ్డుగూడ నుంచి 200 feet రోడ్ నుండి వెళ్తాం కదా, అలా కాకుండా ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయాలి
అనేది ఒక గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది. దీంతో పాటు ఇంకా పేపర్ వర్క్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి మేడం. ఒకవేళ అనుకున్నట్టు జరిగితే మాత్రం ఫ్యూచర్ సిటీ అనేది ఒక గేమ్ చేంజర్, అంతేనా? బట్ అల్టిమేట్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇంప్లిమెంటేషన్. అవును సార్. ఇప్పుడు అనుకున్నట్టు జరగాలంటే గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండింగ్ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆ ఏరియాలలో మన ఫ్యూచర్ సిటీ అండ్ సరౌండింగ్ ఏరియాలలో ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ పూల్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ వీళ్ళ దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది. సో గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఇయర్ కమ్స్ ద ప్రాబ్లం పేషెన్స్ మేడం. సో ఒక 10-20 కిలోమీటర్ రోడ్డు 200 ఫీట్ రోడ్ వేయాలంటే ఒక నైట్లో కాదు, ఒక నెలలో కాదు, ఇట్ టేక్స్ ఇయర్స్. ఫ్యూచర్ సిటీ అంటే కొత్త నగరాన్ని మనం నిర్మిస్తున్నామంటే నెలలలో సంవత్సరాలు గడిచిపోవచ్చు, చాలా టైం పడుతుంది మనకు. సో అప్పటిదాకా మనకు పేషెన్స్ ఉందా లేదా అని. హైటెక్ సిటీ వస్తుందంటే చాలా మంది బిలీవ్ చేయలేదు, చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మల్టీఫోల్డ్ రిటర్న్స్ పొందినారు. ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది హైదరాబాద్లో అంటే మా ఏరియాలో సీసీ రోడ్లకే దిక్కు లేదు, ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వస్తుంది అన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. పేషెన్స్ ఈజ్ ద అల్టిమేట్ మాస్టర్ మేడం. మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్లో మల్టీఫోల్డ్ రిటర్న్స్ తీసుకోవాలి అంటే ఎంత పేషెన్స్ మనం వెయిట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అది ఫ్యూచర్ సిటీ కావచ్చు, రేపు నాడు ఇంకో ప్రాజెక్ట్ కాదు, ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు. ఎక్కడైనా మనం అల్టిమేట్గా మళ్ళీ చూసుకోవాల్సింది అవుటర్ కనెక్షన్, హైవేస్కి అండ్ ఎయిర్పోర్ట్కి మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, అక్కడ కంపెనీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ కళ్ళ ముందు వచ్చేవి. సో దట్ డిపెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు సార్ ఓఆర్ఆర్ అంటే ఎవరు నమ్మలేదు మేడం అని చెప్పి. ఇప్పుడు ఈ 4th సిటీ, ఈ ఫ్యూచర్ సిటీ అన్నది కూడా వస్తుందా రాదా అన్నది కూడా ఒక కన్ఫ్యూజన్, ఒక క్వశ్చన్ మార్క్, అదొక డ్రీమ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అదొక డ్రీమ్. అంటే ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి అని చెప్పేసి మీరు అంటే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో అది హైప్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగానే ఇన్వెస్టర్స్ని వెతుక్కొని, కంపెనీస్ని వెతుక్కొని నిజంగానే ప్రజలకు ఏదైనా చెయ్యాలి, హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో దాని చుట్టుపక్కల కూడా అలాగే డెవలప్ అవ్వాలి అని చెప్పి నిజంగానే ఒక పంతంతో గవర్నమెంట్ చేస్తుందా, లేదంటే జస్ట్ ఒక హైప్, అంటే ఆ ల్యాండ్స్ ఆ ఏరియా ఒక హైప్ వస్తే ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, మనకు ఒక లాభం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆడుతున్న ఒక గేమ్ అంటారా మీరు? మేడం, ఇక్కడ మనం ఫ్యూచర్ సిటీని హైప్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా ఆర్ మన పర్పస్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే మనం రేపటి నాడు గవర్నమెంట్నో ఫ్యూచర్ సిటీనో బ్లేమ్ చేయలేం. మన డబ్బులకు వీఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో వీ హ్యావ్ టు థింక్. సో మనము అక్కడ ఇదే కాదు, ఇంకేదైనా న్యూస్ వచ్చినా కూడా ఆ న్యూస్ చూసో పబ్లిక్ అందరూ ఒక హైప్లో ఒక ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది జనాలకు, పబ్లిక్ జనరల్గా. సో ఆ ఫోమోలో ఇన్వెస్ట్ చేసిన మనం చెక్ చేయాలి. ఎక్కడ పోయినా కూడా మళ్ళీ మనం పెట్టే దగ్గర అప్రూవల్స్ ఏమున్నవి, క్లియర్ టైటిల్ ఉందా లేదా, సో లీగల్గా మనకు వెరిఫికేషన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ క్లియర్ ఉందా లేదా, దట్ ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం హైవేస్ నుంచి మనకు ఇంటీరియర్ ఎక్కడో లోపలికి ఉందా, హైవేకు వెరీ యాక్సెసిబుల్ ఉందా, హైవే నుంచి దానికి కూడా ఇంటర్నల్ రోడ్ ఎలా ఉంది, ఓఆర్ఆర్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ ఎలా ఉంది, అండ్ ఫ్యూచర్లో మెట్రో ట్రైన్ వచ్చే స్కోప్ కానీ ఆర్ వేరే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ వచ్చే స్కోప్ కానీ ఎలా ఉందో ఇది చూడాలి. ఎందుకంటే మేడం మన డబ్బులకు వీఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో మన పర్పస్, మన గోల్ ఏదైతే ఉందో అది, అండ్ మనము వెరిఫై చేసుకొని మనమే ఎవరినో డిపెండ్ అయ్యి మన డబ్బులు మనం లూజ్ అవ్వలేము. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది మేడం. ఎందుకంటే నా డబ్బులు నా కష్టార్జితం అది. లైఫ్లో ప్రతి మనిషికి ఒక ఎమోషన్, ఒక ప్రాపర్టీ కొనాలి ఆర్ ఒక ఇల్లు కొనాలనేది. సో ఈ హైప్ని చూసి ఇంకో దాన్ని చూసి కొనొద్దు. ఫ్యూచర్ సిటీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇంకో గవర్నమెంట్ వచ్చేసి కూడా దాన్ని టేక్ ఓవర్ చేయొచ్చు, ఆర్ లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇంకేదైనా చేయొచ్చు. మీరు ఫిజికల్గా అక్కడ వెళ్ళి మీ కళ్ళ ముందు చూసి ఫ్యూచర్ సిటీ అయ్యేలా ఉంది, ఓకే అనిపించిందా, యూ ఇన్వెస్ట్. ఆ వెంచర్లో పర్టికులర్ వెంచర్లో మీకు అంత క్లియర్ ఉంది అనిపించిందా, ఇన్వెస్ట్. దట్స్ ఇట్.